నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంబంధం ఉన్నవాడు, సంబంధం లేనివాడు, అసలు ఈ ఇండస్ట్రీకి ఏమాత్రం రిలేటెడ్ కానివాడు ప్రతివాడు రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ఘటనలపై తన వంతు విశ్లేషణ, తన వంతు ఆశ్చర్యం, తన వంతు అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు. అసలు ఒక సెక్టర్ గురించి ప్రజల్లో ఇంతగా కన్సర్న్ ఉంది అంటే వాళ్ళకు స్పందించే అవకాశం దొరుకుతుంది, అందరూ దీనిపై స్పందిస్తున్నారు. 10 రూపాయలు జేబులో లేని వాడు కూడా ఒక 1000 కోట్ల హైరైజ్ పై మాట్లాడగలుగుతున్నాడు. ఒక 100 రూపాయలు జేబులో లేని వాడు కూడా ఇవాళ 1000 కోట్ల కబ్జా భూములపై తన వంతు అంటే స్పందన ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ జరగదు, కేవలం తెలంగాణ లాంటి రాష్ట్రంలో అది జరుగుతున్నది, స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ గురించి ఇంత డిస్కషన్ కాదు. మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి వచ్చినాక డిస్కషన్ చేస్తారు, కానీ ఈ ఆంధ్ర వాళ్ళు తమ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ గురించి అంత డిస్కషన్ జరుగుతలేదు. మీకు ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే అమరావతి గురించి మ్యాక్సిమం డిస్కషన్ హైదరాబాద్లో జరుగుతుంది. అమరావతి గురించి డిస్కషన్ విజయవాడలోనో, విశాఖలోనో, నెల్లూరులోనో, ఒంగోలులోనో, తిరుపతిలోనో, గుంటూరులోనో జరగాలి. కానీ అమరావతి గురించి ఎక్కువ డిస్కషను హైదరాబాదులో జరుగుతుంది. అంటే హైదరాబాదులో అంటే రియల్ ఎస్టేట్ గురించి గుసగుసలు ఎక్కువ, డీళ్ళు తక్కువ అన్న చందంగా మారిపోయింది. అంటే మ్యాక్సిమం పాపులేషన్ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు, చాలా తక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అతి తక్కువ మంది ఈ రియల్ ఎస్టేట్ బయింగ్ సెల్లింగ్ చేస్తున్నారు. దాంట్లో ఏదో ఒక మినిస్క్యూల్ అమౌంట్, అంటే ఏదో తక్కువ పర్సెంటేజ్ మంది దీనివల్ల లాభపడుతున్నారు. అంటే 1,00,000 మంది దీంట్లో డిస్కస్ చేస్తే దాంట్లో 1000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ 1000 మంది ఇన్వాల్వ్మెంట్లో కూడా దాంట్లో ప్రాక్టికలీ అంటే లాభపడుతున్నాడు ఆ 1,00,000 మందిలో ఒక 20-30 ఉంటారు. ఆ 20-30 మంది ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఒక 1,00,000 పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ things are happening in between those 20 and 30 people. అంతే కదా, మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రియల్ ఎస్టేట్లో బడాబాబులు వాళ్ళ పరిస్థితి అనేది మనలాంటి వాళ్ళు, మన బోటోళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టినరో, ఎన్ని వేల కోట్లు తీసుకొని పరారవుతుండ్రో ఎవరికి తెలియదు, కానీ డిస్కషన్ మాత్రం మనం చేస్తున్నాం. అసలు ఇలాంటి స్థితి ఒక స్టేట్కి ఎందుకు వచ్చింది? ఇది మనం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. ఒక స్టేట్లో 1,00,000 మంది లేదా ఒక 10 లక్షల మంది రియల్ ఎస్టేట్ గురించి కాన్స్టెంట్గా మాట్లాడుతున్నారు అంటే ఈ స్టేట్ యొక్క స్థితి ఎలా ఉందో అని అనుకుంటాం కదా. కానీ ప్రాక్టికలీ ఆ 10 లక్షల మందిలో ఒక 100 మంది ప్రాక్టికలీ కొని అమ్ముతున్నారు.
మిగతా వాళ్ళంతా డిస్కషన్ చేస్తున్నారు. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన కోణం ఇంకోటి ఉంది. అదేమంటే ఎవరు ఆస్తి కలిగి ఉన్నారో వాళ్ళు మాట్లాడే స్టేజ్లో లేరు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. జనరల్లీ చాలా స్టేట్స్లో ఇట్లా వరల్డ్ ఓవర్ ఇట్లా జరగదు. ఈ క్రిటికల్ స్టేట్ నేనంటే ప్రతి ఒక్క అంశం నేను గమనిస్తా కనుక చెప్తున్నాను. ఎవరు ప్రాక్టికల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ 100 ఎకరాలు ఉన్నారో 10 ఎకరాలు ఉన్నాయో వాళ్ళు ఈ డిస్కషన్లో పాల్గొంటలేరు. వాళ్ళు సైలెంట్గా అబ్జర్వ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో ఉంది, బట్ దే ఆర్ అనేబుల్ టు గెస్. ప్రాక్టికలీ అక్కడ రియల్ ఎస్టేట్లో ఏమవుతుంది అని వాళ్ళకే అంచనాలు లేవు. చేతిలో 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, కొంతమంది దగ్గర 500 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళంతా చూద్దాం చూస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎకరాల గురించి మర్చిపోయి ఏదో లోకంలో ఇన్నేళ్లు విహరించారు. అసలు తెలంగాణలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాధి ఎలా సోకింది? అసలు ఇది వ్యాధి అందరికీ సోకిందా? మరి సోకినట్టు ఎట్లా ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన క్వశ్చన్. ఆ వ్యాపారంలో మనకు దూరం వరకు ఏ లింక్ లేకున్నా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి బాధపడి సంతోషపడి మభ్యపడి లాభపడకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న సంతది ఇన్వాల్వ్ కాకుండా ఆలోచిస్తూ తాను కొంటున్నట్టు భావిస్తూ కొనకుండా బాధపడుతూ సంతోషపడుతూ ఆ మూమెంట్లో జీవిస్తూ ఉన్నాడు. అంటే మిథ్య. మనము ఒక మిథ్యలో ఉన్నాం. సత్యము కొంతమంది గ్రహించి ఎస్కేప్ అయిపోయారు. సత్యము కొంతమంది గ్రహించి లాభపడుతున్నారు. సత్యము కొంతమంది గ్రహించి జాగ్రత్తగా ఉన్నారు. సత్యము కొంతమంది గ్రహించి ఆగి ఉన్నారు. సత్యము కొంతమంది గ్రహించి ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ సత్య కోణంలో ఇన్ని విపరీత కోణాలు ఉన్నాయి. లాభపడుతున్నది ఎంతమంది? 1% కూడా కాదు. డిస్కస్ చేస్తున్నది ఎంతమంది? సుమారు 90% మంది. ఈ వ్యత్యాసం ఎందుకు కొనసాగుతూ ఉంది? ఈ వ్యత్యాసం తేవడానికి ఒక హ్యూమన్ సైకాలజీపై గత 9 ఏళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం మార్కెటింగ్, సేల్స్మెన్షిప్ ప్లస్ ఒక అట్మాస్ఫియర్ కష్టపడి క్రియేట్ చేశారు. నేను గత 1.5 year క్రితమే మన రాష్ట్రంలో ఈ విపరీత పరిణామాలపై కన్నేశాను. నేను చెప్తున్నా కదా, నాకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కిలోమీటర్ వరకు సంబంధం లేదు. నాకు అసలు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే కాదు రియల్ ఎస్టేట్. నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ హ్యూమన్ సైకాలజీ. నాకు రియల్ ఎస్టేట్తో ఏ సంబంధం లేదు, నాకు అవసరమే లేదు. నాకు గజం భూమి లేదు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను మీకు. నా ఇండస్ట్రీ కానే కాదు. ఐ బిలాంగ్ టు సమ్ అదర్ వరల్డ్. నా ప్రపంచం వేరే. ఈ రియల్ ఎస్టేట్ అనేది
నేను చూస్ చేసుకున్న ఒక సబ్జెక్ట్. ఎందుకు చూస్ చేసుకున్నా? ప్రతి ఇండస్ట్రీలో అన్యాయాలు జరుగుతుంటాయి, అక్రమాలు జరుగుతుంటాయి. మొన్న ఆంధ్రాలో ఒక ఫార్మా ఇండస్ట్రీలో బాయిలర్ బ్లాస్ట్ అయి చనిపోయారు. ప్రభుత్వం 50 లక్షలు ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు. తెలిస్తే మీరు కమెంట్ పెట్టండి. ప్రైవేట్ కంపెనీలో బ్లాస్ట్ అయితే గవర్నమెంట్ 50 లక్షలు ఎందుకు ఇచ్చింది? గాయపడ్డ వాళ్లకు 25 లక్షలు ఎందుకు ఇచ్చింది? ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు దాంట్లో చనిపోతే 5 లక్షలు ఇస్తుంది. ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే, అంటే గవర్నమెంట్ బస్సులో ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇస్తుంది. ప్రైవేట్ ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ జరిగితే 50 లక్షలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఏ రూల్స్ ప్రకారం ఇస్తుంది ఆంధ్ర గవర్నమెంట్? నాకు ఇప్పటిదాకా అర్థమైతలేదు. అక్కడ హోమ్ మినిస్టర్ చెప్పింది, మేము వితిన్ 24 అవర్స్ ఆర్టీజీఎస్ ద్వారా మేము 50 లక్షలు ఆ బాధిత కుటుంబానికి చెల్లించాం. ఏ రూల్స్ ప్రకారం చెల్లించాం? సీఎం ఆదేశాలు అంటే దానికి ఒక పాలసీ ఉండాలి కదా. లారీ ఘటనలో, కల్తీ కళ్ళు ఘటనలో, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి రోడ్ల మీద గుంతలున్నాక పడిపోయి చనిపోయేటోళ్ళు కోకొల్లలు ఉంటారు. రోడ్డు బాగాలేక ఒక మనిషి చచ్చిపోతే వాడికి ఇవ్వాలి 50 లక్షలు. అవునా కదా? రోడ్డు గుంతలు పడి ఒక మనిషి పడి చనిపోతే 50 లక్షలు ఇవ్వాలి. అదే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ బ్లాస్ట్ అయి చచ్చిపోతే గవర్నమెంట్ 50 లక్షలు ఇస్తుంది. గవర్నమెంట్ తన డబ్బులు ఇస్తుందా లేదా ఫ్యాక్టరీ దగ్గర నుంచి వసూలు చేసి ఇస్తుందో తెలియదు, కానీ గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి కారణం ఏంటి? ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ప్రభుత్వము ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి సొసైటీలో వైవిధ్యాలు వస్తున్నాయి. కేసీఆర్ ఆ చైనాతో ఆ ఘర్షణ వల్ల చనిపోయిన కెప్టెన్కి 5 కోట్లు ఇచ్చారు. 5 కోట్లు గ్రూప్ 1 ఉద్యోగం భార్య. ఎందుకు ఇవ్వాలి? 5 కోట్లు ఏ పాలసీ ప్రకారం ఇచ్చావు? అదేం పాలసీ? ఒకడికి 5 కోట్లు, ఇంకోడికి పుట్టి దండం. ఒకరికేమో 5 లక్షలు, 2 లక్షలు. ఒక మేజర్కి 5 కోట్లు. ఈ గ్రూప్ 1 ఉద్యోగం భార్యకు. ఎందుకు? ఎందుకంటే నీ మనసు కలత చెందితే, నీ మనసు అనుకుంటే ప్రభుత్వపు అంటే మన ప్రజల సొమ్ము నీవు దుబారా చేస్తావా ఆ మేజర్ మీద? కశ్మీర్లో చాలా మంది మేజర్లు, క్యాప్టెన్లు చనిపోతున్నారు. ఏ గవర్నమెంట్ 5 కోట్లు ఇవ్వలేదు. నువ్వు ఏ పాలసీ ప్రకారం 5 కోట్లు ఇచ్చావు? బడ్జెట్ అప్రూవల్ ఉందా? క్యాబినెట్ ఆమోదం అంటే నీ ఆమోదమే కదా. అంటే ప్రభుత్వాలు మన రాష్ట్రాల్లో తమకి ఇష్టం వచ్చినట్టు మైకు దొరికితే చాలు, అంటే ఒక పబ్లిక్ పాలసీ లేకుండా తమ ఇష్టం రాజ్యంగా తమ ఇష్టం వచ్చినట్టు తమ ఇష్టం వచ్చిన మందికి పార్షియల్గా తమ సేవలు అందిస్తుంటే ఓటేసిన ప్రజలు ఏమనుకోవాలి అన్న ఇంగిత జ్ఞానం లేని సన్నాసి పొలిటీషియన్స్ మన పొలిటీషియన్స్.
అడగండి, చంద్రబాబు నాయుడు అయితేంది ఎవడైతే 50 లక్షలు ప్రజల డబ్బు ఎందుకు ఇచ్చినాం? అది ప్రజల డబ్బేనా కంపెనీ డబ్బా? 50 లక్షల పాలసీ ఉందా? ఒక ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటు వచ్చి స్పాట్లో చచ్చిపోతాడు బస్సు నడిపించుకుంటా, ఆయనకి ఇవ్వాలి 50 లక్షలు. నక్సలైట్ దాడిలో పోలీస్ కానిస్టేబుల్ చచ్చిపోతాడు, 50 లక్షలు ఒప్పుకుంటానండి. ప్రభుత్వం ప్రైవేట్ ఫార్మా ఫ్యాక్టరీలో బ్లాస్ట్ అయితే 50 లక్షలు ఎందుకు ఇస్తాం? ఆర్టీసీ బస్సులు గోతులో పడితే 5 లక్షలు ఇస్తాం. ఎవరిది బస్సు? గవర్నమెంట్ బస్సు. 50 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇవ్వాలి. అప్పుడు 5 లక్షలు ఎందుకు ఇస్తాం? ఏం నిబంధనలు? నిబంధనకు ఒక ముడ్డి ఉండాలా? ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉండాలి కదా. ఏ గవర్నమెంట్ అయితే ఏంది, ఎప్పుడైతే ఏంది, మంచి మార్గం ప్రశ్నిస్తూనే ఉంటుంది. కేసీఆర్ అయితే చంద్రబాబు నాయుడు అయితే మోదీ ఏంది, బోడేంది, మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం, ప్రజల్లో చైతన్యం. ఎవడైతే నాకేంది. అన్నా క్యాంటీన్లో ఎంతమంది బలిసిన వాళ్ళు తింటున్నారు? రాష్ట్ర ఆదాయం ఏమి, అన్నా క్యాంటీన్లో ఖర్చు ఎంత? 3 పూటల ఖర్చు అన్నా క్యాంటీన్లో ₹15, ₹5, ₹10 ఎంత ఉందో అక్కడ. 3 పూటలకు ₹15. ఒక ఫ్యామిలీ ఆదాయం ఎంత? సుమారు ₹1000 ఉంటుంది. అంటే ఫుల్ ఫ్యామిలీ పనిచేస్తుంది. ₹1000 రోజు ఆదాయం అంటే 30,000 ఆదాయం. రోజు ₹15 ఒక మనిషికి ఖర్చు అనుకోండి. 4 ఉన్నారు అంటే రోజుకు ₹60 ఖర్చు. 6 3 1800 మొత్తం భోజనం ఖర్చు. వాళ్ళ ఆదాయం 30,000. వాళ్ళు పేదవాళ్ళు ఎట్లయితారు? ఒక మేస్త్రి పేదవాడు ఎట్లయితాడు? ₹750 ప్రతిరోజు కూలి. ఇంటి ఆదాయం 1000 పెడుతున్నాను నేను, చాలా తక్కువగా వాళ్ళు పెడుతున్నాను. 30,000 ఆదాయం నెలకు. 1800 మీరు 3 పూటల తింటే 1800 అవుతుంది. కిరాయి ఒక 5,000 పెట్టుకోండి. 6,500 మొత్తం ఫ్యామిలీ మొత్తం అయిపోతుంది కథ. వాళ్ళు పేదవాళ్ళు ఎట్లయితారు? వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఎందుకు? అన్నా క్యాంటీన్లో ఎంతమంది బాగా ఉన్న వాళ్ళు తింటున్నారు? స్థితిమంతులు తింటున్నారు. స్థితిమంతులకు సబ్సిడీ భోజనం ఎందుకు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు షుడ్ ఆన్సర్. చంద్రబాబు నాయుడు షుడ్ ఆన్సర్ సమ్ క్రిటికల్ క్వశ్చన్స్. నేను ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. స్థితిమంతులకు ₹5 భోజనం ప్రజలు తమ ట్యాక్స్ డబ్బులతో ఎందుకు తినిపియాలి? నేను ఇట్లా మాట్లాడంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, జంగ్లీగాడు. అవును అవును కరెక్ట్ అంటారు. నేను న్యాయంగా అడుగుతున్నా. జగన్ పాలన చూసినాం మనం, పరదాల పాలన. దానికన్నా ఇది బెటర్. కానీ బెటర్ అయినా మనం ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడు, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా చేస్తారు చంద్రబాబు నాయుడు కూడా. ఎప్పుడు ప్రశ్నిస్తుండాలి లీడర్స్. రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా బెటర్, కానీ రేవంత్ రెడ్డి హీరో కాదు. ఆయన ఇంకా మధ్యవర్తిలాగానే ఆలోచిస్తున్నాడు. ఈజ్ నాట్ ఎ లీడర్. ప్రశ్నించాలి, రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించాలి. అసలు తెలంగాణ అటువంటి పేద రాష్ట్రం, ధనిక రాష్ట్రం కాదు. ప్రజల అంటే ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంటే అది ప్రజలకు చేరలేదు, గమనించుగా. గత 9 ఏళ్లలో
ఈ జీడిపి గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఇస్ నాట్ ఈక్వల్ టు హ్యూమన్ ఇండెక్స్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ. హయ్యెస్ట్ ఉమెన్ లిటరసీ తెలంగాణలో ఉంది. అంటే చదువు లేని తనము ఆడవాళ్లలో హయ్యెస్ట్ ఉంది ఇండియాలో. దాని స్టాటిస్టిక్స్ ఎవరు మాట్లాడారు? ₹5 తిండికి అర్హులు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. అన్నా క్యాంటీన్ల దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టండి. ఆంధ్రాలో కష్టజీవులు ఎక్కువ. ఆంధ్ర పాపులేషన్ చూడండి, కష్టజీవులు ఎక్కువ. తెలంగాణ పాపులేషన్ చూడండి, నష్టజీవులు ఎక్కువ. అందుకోసం ఇక్కడ కావాలి ఇందిరా క్యాంటీన్. ఉచిత భోజనం తిని పడుకునేటోళ్ళు తెలంగాణలో విపరీతంగా ఉన్నారు. నీళ్ల మజ్జిగ, నీళ్లు అంబలిస్తేనే కార్లు పక్కకు పార్క్ చేసి హైదరాబాద్ లాంటి నగరంలో పెద్ద లైన్ కట్టి మరీ తాగిపోతారు జంగ్లీగాండ్లు. కార్లున్నా అంబలి కోసం కక్కుర్తి. టొయోటా కార్లు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చి రేషన్ షాప్లో 40 కిలోల బియ్యం తీసుకుపోతున్నారు. టొయోటా ల్యాండ్ క్రూజర్లు వచ్చి 40 కిలోల బియ్యం బత్త వేసుకోబోతున్నారు. తీసుకుపోయి కుక్కలకో లేదా అమ్ముకుంటాడు. ₹10 కిలో లెక్క 400 వస్తాయి. లేదా ఇంట్లో ఉన్న కుక్కలకు వేసేస్తున్నాడు. ఈ రుణమాఫీ ఎవరి డబ్బులు క్లెయిమ్ చేస్తున్నారు? నీకు 2 లక్షల పైన నీవు ప్రామిస్ చేసింది కాదు కదా, ఎందుకు ఇస్తున్నావు? ఎవరి డబ్బాని ఇస్తున్నావు? కేసీఆర్ చేసిన మిస్టేక్స్ 10 ఎక్కువ మిస్టేక్స్ కాంగ్రెస్ చేయబోతుంది. కాంగ్రెస్ అంటే కేసీఆర్ మాటల గారడి చేసి 9 ఏళ్ళు మభ్యపెట్టి తనకు కావాల్సింది తాను తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. మనం నాగార్జునలో కేసీఆర్ చూస్తున్నాం. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన మహానేత కేసీఆర్. బుద్ధి ఎక్కువైపోయి బిడ్డను జైలు, కొడుకేమో పనికి రాకుండా పొలిటికల్ రాహుల్ గాంధీ తిట్టుకుంటా. రాహుల్ గాంధీ కన్నా ఘోరమైన పరిస్థితి కేటీఆర్ అయింది. తన పార్టీలోనూ తనకు ఆదరణ లేదు. దేవుడిచ్చిన సువర్ణ అవకాశాన్ని వదిలించుకొని డబ్బులెంటబడి తమ టోటల్ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకునే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో దొరుకుతుంది. ఇది పాఠ్యాంశంలో చేర్చాలండి. నేను నా ఛానల్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్ గురించి బండారం బయట పెట్టే కారణము, మీరు రియల్ ఎస్టేట్ ద్వారా నష్టపోవద్దు అని ఒక కోణం అయితే, మీరు సైకాలజికల్ అవేర్నెస్ రావాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ప్రతి మనిషికి అవేర్నెస్ కావాలి. మన బ్రతుకు ఎలాంటిది, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఈ రియల్ ఎస్టేట్కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఈ రియల్ ఎస్టేట్ వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా దెబ్బతింటుంది? నేను ఈ ఛానల్ తీసింది ప్రాక్టికల్లీ దానికి. ఒక మనిషి రియల్ ఎస్టేట్ వైపు చూడకుంటే తన లైఫ్ ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో,
ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు, ఎన్ని ఆపర్చునిటీని చేసుకొని తాను తన స్థాయిని పెంచుకోవచ్చు, రియల్ ఎస్టేట్ అనే మహమ్మారిని తిరిగి దెబ్బ కొట్టచ్చు. రియల్ ఎస్టేట్ అనేది ఈ అంటురోగం కాదండి. రియల్ ఎస్టేట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే అంటురోగం అనుకుంటారు. ఒకడిని చూసి ఒకటి చేస్తున్నాడు, కాదండి, ఇది అంటురోగం కాదు. మన సైకాలజీ పిలిచి మరి ఇన్విటేషన్ ఇచ్చి ఈ రోగాన్ని తెచ్చుకున్నది. హ్యూమన్ టెండెన్సీస్ని ఈ రియల్ ఎస్టేట్ అనే ఒక యాంటీడోట్ లేని ఒక పాయిజన్. వద్దు వద్దు అనుకుంటే దాని గురించి డిస్కస్ చేయడం, వద్దు వద్దు అనుకుంటే దానికోసం డబ్బులు పోగేయడం, వద్దు వద్దు అనుకుంటే దానికోసం లోన్లు తీసుకోవడం, వద్దు వద్దు అనుకుంటే 20 ఏళ్ళ ఈఎంఐ 25 ఏళ్ళ కావడం, యూడిఎస్ అని తెలవకుండా గంటలు గంటలు డిస్కస్ చేయడం యూడిఎస్ గురించి. ఫ్రీ స్పేస్, హైరైజ్లో ఫ్రీ స్పేస్ అంటే అర్థం తెలవకుండా 80% ఫ్రీ స్పేస్, గ్రీన్ ఏరియా అని గట్టిగా ఫ్రెండ్స్తో మాట్లాడండి. మనము పొదుపు గురించి చాలా తక్కువ మాట్లాడి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం పొదుపు అనే ఒక మూర్ఖపు ఆలోచన ఎంత బలంగా పాతుకుపోయిందంటే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. రియల్ ఎస్టేట్లో అది మీరు పెట్టేది పెట్టుబడి కాదు. మీరు 25-30 ఏళ్ళ వరకు మిమ్మల్ని బిజీగా ఉంచే ఒక తంత్రము, ఒక యంత్రము. నేను ఇది 1.5 year బ్యాక్ గుర్తుపట్టిన. మన తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాదులో ఈ రియల్ ఎస్టేట్ డిస్కషన్ అంటే దానికి అంతు పంతు లేకుండా సాగుతూ ఉంది. యాడ్స్ వస్తున్నాయి, పిచ్చి పిచ్చి యాడ్స్ వస్తున్నాయి. ప్రజలు విపరీతంగా దానిపై పెట్టుబడుల వైపు పెడుతున్నారు. ఎక్కడో రిమోట్గా ఉన్న ప్లాట్లకు లక్షలు పెడుతున్నారు. ఎకరాకి కోట్లు పెడుతున్నారు. ప్రతి ఒక్క తంత్రము దాని వైపే, దాని అనుకూలంగానే ఉంది. ప్రజలు ఎటువైపు పెడుతున్నారు అనే ఒక క్రిటికల్ క్వశ్చన్ నాదో లోపల వచ్చింది. దాన్ని అంతు తేల్చడానికి ఛానల్ ఇష్టం. అసలు ప్రజల్ని ఏ పాయింట్ గుంజుతుంది రియల్ ఎస్టేట్ వైపు అని ఒక 5 sets నేను రెడీ చేసుకున్నా బ్లూ ప్రింట్. ఒక్కొక్క బ్లూ ప్రింట్ని నాశనం చేసుకుంటూ వస్తుంది. నేను క్వాలిటీ ఆఫ్ వీడియో మీద ఎప్పుడు ధ్యాస పెట్టలేదు. క్వాలిటీ ఆఫ్ వీడియో అంటే విజువల్ క్లారిటీపై నేను ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఈవెన్ వాయిస్ క్లారిటీపై కూడా నేను దృష్టి పెట్టలేదు. నేను ఒకటే విషయంలో క్లియర్గా ఉన్నా. ఇక్కడ జరిగేది భయంకరమైన అన్యాయం ప్రజలతో. ప్రజల వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ ఎనర్జీ మొత్తం రియల్ ఎస్టేట్ పోగేసే దాంట్లోనూ వేస్ట్ చేస్తున్నారు. బ్రహ్మాండమైన బ్రెయిన్స్, యంగ్ బ్రెయిన్స్, క్వాలిటీ బ్రెయిన్స్, యంగ్ ఇంజనీర్స్, యంగ్ డాక్టర్స్, యంగ్ టెక్నీషియన్స్, యంగ్ ఎంటర్ప్రినర్స్, యంగ్ ఫార్మర్స్ మొత్తం ఈ రియల్ ఎస్టేట్ మాయలో పడి తమ వాల్యుబుల్ ఎనర్జీని దేశం కోసము, రాష్ట్రం కోసము, ఫ్యామిలీ కోసం కాకుండా ఈ రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్స్ కోసం తమ యావత్తు అంటే తమ లైఫ్లో యవ్వనమంతా వీళ్ళ కోసం ధారపోస్తున్నారు. అవునా కదా? యంగ్ మైండ్స్ని ఈ ఈఎంఐ ఉచ్చులో పెట్టి వాళ్ళ బెస్ట్ బ్రెయిన్స్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టుకొని వాళ్ళతో వెట్టి చాకిరి చేపించి ఆ 3
300% ఇన్ఫ్లేటెడ్ వాల్యూతో రియల్ ఎస్టేట్ అమ్మేస్తున్నారు. నాకు అదే కోపం వచ్చింది. వీళ్ళ అంతు చూడాలని నేను కంకణం కట్టుకున్నా. నేను మామూలుగా స్కెచ్ చేయను. ఇదంతా నేను నా కుర్చీ నుంచి జరగకుండా చేసిన, గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ నేను ఆదిబట్ల తుక్కుగూడ టూర్ తప్ప నేను ఎక్కువ టూర్లు వేయాలి. అది కూడా నేను ఒక రీజన్తో వేసిన. ప్రైమరీ టీవీ కోసం నేను ఒక 2 టూర్లు వేసిన తప్ప నేను కుర్చీ దగ్గర జరగకుండా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్తో సైకలాజికల్ మేకప్ని చేంజ్ చేయాలనే వీడియోస్ నేను 740-50కి పై చిలుకు వేసిన. ఇనీషియల్గా అందరు నవ్వారు. రియల్ ఎస్టేట్ అంటే ఒక పెద్ద మాఫియా సంస్థ, అదొక పెద్ద ఇండస్ట్రీ. దాన్ని నీ తొక్కల మంచి మార్గం అనే ఛానల్ ఏం చేస్తుంది? నేను కూడా అదే అనుకున్నా ఫస్ట్. కానీ నా దాంట్లో ఒక మాస్టర్ ప్లాన్ ఉండే, బ్లూ ప్రింట్ ఉండే. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్. పీక పట్టుకోవాలంటే అంత ఈజీగా. ప్రజల దృఢ నమ్మకాన్ని, పిచ్చి నమ్మకాన్ని, వ్యసనాన్ని ఇరగొట్టాలి, చించేయాలి అంటే అంత ఈజీగా. పట్టుబట్టి మరీ చించేయాలి. అది మళ్ళీ అతుక్కోవద్దు. నా థీమ్స్ చాలా డేంజరస్ కూడా. పగలాలి, అతుక్కోవద్దు. అతుక్కున్నదా మళ్ళీ అటువైపు. అతి ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్ని మీ జీవితంలో అతి ఇంపార్టెంట్ విషయంగా మార్చి మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మీకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశమైన హ్యూమన్ లైఫ్ని, మీకు సివియర్ అంటే బాగా టాలెంట్ ఉంటే కూడా ఆ టాలెంట్ని మొత్తము బానిసలుగా 20-25 ఏళ్ళు ఈఎంఐ బానిసలుగా మార్చి ప్రతి ఒక్కడు ఒకటే లెవెల్పై తెచ్చి మీరు బ్రతుకుతున్నది ఈఎంఐ కట్టడానికే అని మీ అంటే ఒత్తిడి పెంచి మిమ్మల్ని వెక్కిరించి మరీ ఫ్లాట్లన్నీ మిమ్మల్ని బానిసలుగా మార్చిన ఇండస్ట్రీపై నాకున్న అక్కస్సు మంచి మార్గం చేయండి. నా ప్రతి ఒక్క వీడియో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. నా ప్రతి ఒక్క లైన్ ఏదో ఒక మతలబు ఉండే ఒక లైన్ మాట్లాడు. మీరు నన్ను ఏమైనా అనుకోవచ్చు, మీరు నన్ను ఏ విధంగా అయినా భావించవచ్చు, కానీ మీ అందరినీ గంపగుత్తగా డైవర్ట్ చేయడానికే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంటెన్షనల్ డైవర్జన్. ఇంటెన్షనల్ డైవర్జన్ అంటే కసితో, పట్టుతో మీ బ్రెయిన్ని డైవర్ట్ చేయడానికే ఈ ఛానల్ తయారు చేశాను. వెల్ ప్లాన్డ్, సక్సెస్ఫుల్ అయ్యాను నేను. అంటే టోటల్ ఇండస్ట్రీ పన్నిన వ్యూహాన్ని, ఆ నెట్వర్క్ని పటాపంచలు చేయాలంటే నాకు వేరే మార్గం దోచలేదు. నేను ఇండస్ట్రీతో జాయిన్ అయ్యి ఈ ఉద్యమం చేయలేను. ఇది స్పష్టమైపోయింది నాకు. అందరూ యూట్యూబ్ ఛానల్ నడిపించి నేను విమర్శ చేయలేను. వేలాది మందిని ఎడ్యుకేట్ చేయలేను. నాకు అర్థమైపోయింది.
ఈ ఇండస్ట్రీలో దిగితే డబ్బులు మింగాలి. డబ్బు మింగితే మనం ఇంకా బయట ఇంకా అక్కలేము. బహుశా మీ ఇంటి వాళ్ళు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి యజ్ఞం చేసి ఉండరు. నా ఫ్రీడమ్ని సాక్రిఫైస్ చేసుకున్నా, నా టైం సాక్రిఫైస్ చేసుకున్నా. అంటే నేను మీ మీద ఎహసాన్ చేస్తలేను, నేను పెద్ద ఫేవర్ ఏం చేస్తలేను. నేను ఒక పెద్ద సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసిన. మనిషి యొక్క వాక్కు వేలాది మంది యొక్క వ్యూహాన్ని చెదరగొట్టగలదా? ఒక మనిషి వాక్కు వేలాది మంది వ్యూహాన్ని పటాపంచలు చేయగలదా? చేయగలదు. మార్పు వస్తుందా? మెల్లిగా వస్తుంది. మార్పు వచ్చిందా? కొద్దిగా వచ్చింది. ఈ కొద్ది మార్పు లాభసాట ఫ్యూచర్ చెప్తుంది. నేను చేసిందల్లా ఒక మైండ్ సెట్ డెవలప్ చేసిన. 20 లక్షల వ్యూలో నాకు ఒక 1000 మంది మైండ్ సెట్ కింద చేంజ్ అయిందంటే స్లోలీ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్మేషన్. మీ 300% లాభం ఒక మనిషి 70% జీవితాన్ని తినేస్తుంది అని చెప్పడానికి నేను ఈ ఛానల్ పెట్టినా. మీ 300% లాభం ఒక మనిషి 70% జీవితాన్ని తినేస్తుంది. 70% మనిషి జీవితం తిన్నాక వాడు నీ ప్రాపర్టీని ఆనందించే స్టేజ్లో ఉండరా సన్నాసులారా అని చెప్పడానికే ఈ మంచి మార్గం ఛానల్ పెట్టినా. వాళ్ళ చుట్టుముట్టు ఉన్న జనాలు వాళ్లకు అంటే ఈ రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తులు అనే విషబీజాన్ని ఎక్కడంటే అక్కడ జరుగుతున్నాయి. ఒకడిని చూసుకొని ఇంకోటి, తమ్ముడు చూసుకొని అన్న, అన్న చూసుకొని తమ్ముడు, పక్కింటోడు తీసుకోవడం, వీడు తీసుకోవడం, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ మాటలే. ఒక రాష్ట్రం దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఫుడ్ ప్రొడక్షన్, ఇండస్ట్రీ, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీనరీ, ఎడ్యుకేషన్, పావర్టీ, ఇన్కమ్ లెవెల్స్, ఎకనామిక్ ఫార్వర్డ్ లుకింగ్ పాలసీస్. అంటే రాష్ట్రానికి చెందిన ఇన్ని కోర్ సమస్యలు ఉంటే, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మనం మాట్లాడుకున్నది ఏంటి? ఎప్పుడు రియల్ ఎస్టేట్ పడిందా లేచిందా, పడిందా లేచిందా. దాంట్లో ఎంతమంది లాభపడుతున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాని గురించి డిస్కస్ చేసేది ఎంతమంది? కోట్లలో మంది. లాభపడేది 30-40 మంది. ఆ 30 మంది లాభం నష్టాలకు మనం చర్చించేది 1 కోటి మంది. 1 కోటి మంది ప్రొడక్టివిటీ నాశనం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక జియో ఫోన్ వల్ల కొన్ని కోట్ల వర్క్ అవర్స్ నష్టపోయినారు ప్రజలు. జియో ఫోన్ వాడటం వల్ల, ఫ్రీగా వస్తుందని టాక్ టైం వాడటం వల్ల తమ జీవితంలో మధుర క్షణాలు కోల్పోయి జియోకి అంకితం చేసి లాస్ట్కు వాడు టారిఫ్ పెంచగానే అన్నీ మూసుకొని వాడిని టారిఫ్ కడుతున్నాం మనం. ఒక వ్యూహం వల్ల మీ వేల కొద్ది గంటలు చాటింగ్లో గడిపేస్తారు. ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వస్తుందని మీ జీవితంలో ఉన్న మధుర క్షణాలు, అంటే కాస్ట్లీ అవర్స్, మీ జీవితంలో ప్రతి గంట చాలా కాస్ట్లీ. దాన్ని చాలా చీప్గా చేసి జియో ఫ్రీగా ఇస్తుందని చాలామంది గంటలు పొద్దున్న సాయంత్రం వరకు చాట్ చేసి, నోట్లని మాట్లాడి, వీడియో చాట్లు చేసి ఏం సంపాదించారు? మీరు పేదవాళ్ళుగా మిగిలిపోయారు. అంబానీ క్యాష్ నిండిపోయింది.
ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. నేను లింక్డ్ఇన్లో వేసిన ఒక్క పోస్ట్ చూడండి, ప్రతి ఒక్క కార్పొరేట్ వాళ్ళ చెడ్డీ పేసినండి. అక్కడ బేజర్ ఎఫెక్ట్ లేదు అని నేను యూట్యూబ్ వీడియో వైపు వచ్చి చదువుకున్న చవటలు ఇంకా లింక్డ్ఇన్లో చాలా పెద్ద పెద్ద చవటలు ఉన్నాయి. యూట్యూబ్లో చవటలు లేరండి, సామాన్య ప్రజలు ఉన్నారు. లింక్డ్ఇన్లో చదువుకున్న కార్పొరేట్ చవటలు ఉన్నారు. కార్పొరేట్ చవటలు. ఆ లింక్డ్ఇన్ కన్నా యూట్యూబ్ చాలా బెటర్. టాప్ సిఇఓస్, టాప్ మేనేజర్స్, జిఎంస్ అందరూ ఉంటారు మన లిస్ట్లో, ఫ్రెండ్ లిస్ట్లో. ఒక్కరికి గుద్దల ధైర్యం ఉండదు లైక్ కొట్టడానికి. ఒక్కరికి గుద్దల ధైర్యం లేదు లైక్ కొట్టడానికి. అంత పెద్ద చవట సన్నాసు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క ఐపీఓ మీద నా బ్రహ్మాండమైన విశ్లేషణ ఉంది. దమ్ము లేదు. దమ్ము లేని చోట ఎడ్యుకేటెడ్ అయితేంది, అన్ఎడ్యుకేటెడ్ అయితే. చదువుకున్నోడు ఒక విషయం గురించి పరిజ్ఞానం పెంచుకుంటున్నాడంటే వాడే ఎడ్యుకేటెడ్. ఒక కూలి వాడే పరిజ్ఞానం పెంచుకుంటుందంటే వాడే ఎడ్యుకేటెడ్, ట్రూలీ ఎడ్యుకేటెడ్. ఎక్కడో జిఎం కూర్చున్న జిఎం కాదు, ఒక సిఇఓ కాదు. వాళ్ళంతా చవట సన్నాసులు. తమ జాబ్ల కోసం ఒక లైక్ కూడా కొట్టలేని దద్దమ్మ. యూట్యూబ్లో లైక్ కొట్టడానికి క్షణాలు తీసుకో. నేను అది గమనించి లింక్డ్ఇన్ నుంచి యూట్యూబ్కి వచ్చి యూట్యూబ్ అనేది యూనివర్సల్ మాధ్యమం, బ్రహ్మాండమైన మాధ్యమం. మన విషయ పరిజ్ఞానం వేరే వాళ్ళకి చేరాలి అంటే యూట్యూబ్ అనేది బెస్ట్ మీడియం. నేను 20 వీడియోలు చేద్దామంటే నాకు ఇప్పుడు ఓన్లీ 2 వీడియోలు చేయడానికి అవుతుంది. మీరు సైకాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చెందారు అంటే నా అవసరమే లేదు మీకు. యూ కెన్ కంట్రోల్ యువర్ ఓన్ డెస్టినీ. నేను ఎంటర్ అయ్యే వరకు యూట్యూబ్లో నెగటివ్ వీడియోస్ అనేవి లేవు రియల్ ఎస్టేట్ పై. నేను ఆశ్చర్యపోయినా. కోట్లాది ప్రజలు సంవత్సరాలకు తగలబెట్టి ఒక పనికి మాలిన ఇన్వెస్ట్మెంట్ గురించి తమ జీవితాలు వృధా చేసుకుంటుంటే హెచ్చరించవాడే లేడు. ఇక్కడ హోమ్ లోన్ దొరుకుతాయా, అక్కడ ప్రాపర్టీస్ బాగున్నాయా, ఇక్కడ కొంటే అది డబుల్, ఇక్కడ కొంటే ఇది ట్రిపుల్, ఇవే మాటలు. నేను వచ్చే వరకు మొత్తం అందరు హ్యాపీగా ఉన్నారు, మంచిగా జలకాలు ఆడుతున్నారు అంతా. మొసళ్ళ చెరువులో హంసలు తిరుగుతున్నట్టుండే నేను వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్. మొసళ్ళు చెరువేమో మొసళ్ళు, అది పైన హంసలు తేలాడుతున్నాయి హ్యాపీగా. ఏదో ఒక రోజు మొసలు తినేస్తుంది తెలియదు పాపం. అలాంటి టైంలో నేను ఎంటర్ అయినా. ఇదేం వ్యాధి, ఇదేం అన్యాయం. ఇప్పుడు కూడా చూడండి డిస్కషన్ మొత్తం నాగార్జున. నేను చెప్పినా కదా పొద్దున్న, నేను చెప్పినా ఇప్పుడు చూడండి అంతా డిస్కషన్ ఏమవుతుంది. నా వీడియో తర్వాత చూడండి డిస్కషన్ ఏమవుతుంది. నాగార్జున కన్వెన్షన్పై ఎంత సంపాదించాడు మనం మొన్నటి రోజు ఏం కాలేదు. అర్థమైందా మీకు? నాది ఒక బుజ్జి ఛానల్. నన్ను ఎవరు డిస్కషన్ పిలవరండి, పిలిస్తే ఉత్సవ ఓపిస్తా. దయచేసి ఇప్పుడైనా మేల్కోండి. రియల్ ఎస్టేట్ అనేది ఒక మిథ్య. దాంట్లో మీరు కొంతమందే పార్టిసిపేట్ చేయగలరు.
మిగతా వాళ్ళు ఏండ్లకు ఏండ్లు చోద్యం చూడాలి. ఆ చోద్యం చూసే బదులు మీరు పంతా మార్చుకుంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ సంపాదించగలరు. రియల్ ఎస్టేట్లో లక్షలు పెట్టుబడి పెట్టి ఏండ్లకు ఏండ్లు ఆగాలి. ఏం అవసరం లేదు. కోకొల్ల మార్గాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే. నాకు ఒక గజం స్థలం లేదండి, ఒక గజం లేదు నా పేరున. విషయ పరిజ్ఞానం ఉంది. ఏ పెద్ద బిల్డర్నైనా సుస్సు పోయిస్తా, ఏ పెద్ద బిల్డర్నైనా. నేను ఇంకా ఇప్పుడు మాట్లాడే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. టైం వస్తే అంతే సంగతి. దయచేసి అందరూ మేల్కోవాలి. ఇప్పుడు జరిగే ఘటనలకు మీ ఫ్యూచర్కి ఏ సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలు కొన్ని ఏళ్లుగా జరిగిన మోసాలకు అవి తార్కాణాలు. దాని పర్యవసానాలు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి మీకు మీ లైఫ్కు ఏ సంబంధం లేదు. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలగొడితే మీరు సంతోషపడే అవసరం లేదు, ఏడ్చే అవసరం లేదు. మీ లైఫ్ ఒక రేంజ్లో ఉందండి. ఈ సన్నాసులది ఒక వేస్ట్ రేంజ్ లేదు. అన్ని వేల కోట్లు సంపాదించుకొని మంచి పేరు సంపాదించుకోపో లేని వెధవ వానికి ఎన్ని వేల కోట్లు ఉంటుంది కదా. మీ జేబులో ఒక 50,000 ఉన్నాయి, కానీ ఈ నాగార్జున తిట్టుకునే అంత వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తిట్టుకోరు. అంటే మీరు నాగార్జున కన్నా వేరేట్లు బెటర్. మీకు అర్థమవుతలేదు నేను చెప్పింది. మీరు అందరు బెటర్ అండి. మీరు ఎటువంటి వాళ్ళు ఉన్నా మీరు బెటర్. ఇది నా శాపం. మీరందరూ నాగార్జున చిరంజీవిల కన్నా పొలిటీషియన్స్ కన్నా మీరు వేరేట్లు బెటర్ లైఫ్స్ మీరు. ఇది నా శాపం మీకు. మీరు 1000 రెట్లు మంచి లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఇది కూడా నా శాపం. మీరు జస్ట్ కొద్దిగా మీ లైఫ్ డైవర్ట్ చేసుకుంటే ఈ మాయలోంచి బయటపడిపోవచ్చు. లక్షలు సంపాదించవచ్చు. ఏ రియల్ ఎస్టేట్ పడిపోయినా లేచినా మీకు సోయి లేకుండా ఆనందంగా మీ ఫ్యామిలీతో గడపొచ్చు అని నేను బల్లగుద్ది చెప్తున్నా. ఆఫ్టర్ 750 వీడియోస్ 740 వీడియోస్ నేను బల్లగుద్ది చెప్తున్నా. ఆరాంగా ఉండొచ్చు. ఫ్యూచర్ గురించి ఆలోచన అవసరం లేదు. నేను మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాను, కానీ మధ్యలో హెచ్చరిస్తూ ఉంటాను. నా హెచ్చరికను చాలా సీరియస్గా తీసుకోండి. మీ లైఫ్ను టోటల్ టర్న్ చేసే హెచ్చరికలు. మీ దగ్గరి బంధువు కూడా మీతో ఇట్లా మాట్లాడారు, మీ మంచి కోరుకోడు, మీకోసం గంటలు వెచ్చించాడు. మీరు తిట్టుకున్నా ఇంకో వీడియో చేయడు, మీరు తిట్టుకుంటే ఇంకో వీడియో చేయడు. మీకు ఆయన చెప్పాడు. నేను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా అంటిల్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్లో మ్యాసివ్ చేంజెస్ కావాలి, మ్యాసివ్ ఓవరాల్ కావాలి, మ్యాసివ్ సర్వీసింగ్ కావాలి. యాటిట్యూడ్ అదంత ఈజీ కాదని నాకు కూడా తెలుసు. నా ప్రయత్నం చూడండి ఎట్లుంటుందో. గంటలు వీడియోలు వితౌట్ ఎనీ ఎడిటింగ్, వితౌట్ ఎనీ స్క్రిప్ట్. రవితేజ ఏదో పిక్చర్లో ఒక 2 లైన్లు డైలాగ్ చెప్తాడు. ఒక హీరోకి చెప్పడానికి రాదు. ఎవరు పృథ్వీరాజే ఎవరు చెప్పడానికి రాకపోతే రవితేజ డైలాగ్ చెప్తాడు. అందరు చప్పట్లు కొట్టి ఏం చెప్పిండు రవితేజ. ఒక సిపాయి వేషం వేసింటాడు. పృథ్వీరాజ్కి డైలాగ్ చెప్పడానికి రాదు, అప్పుడు రవితేజ చెప్తాడు. నేను గంటలు వితౌట్ ఎనీ స్క్రిప్ట్ మాట్లాడతాను. అంటే నేను రవితేజ అంత పెద్ద యాక్టర్ కాదు అంటలేదు నేను. వితౌట్ స్క్రిప్ట్ గంట మాట్లాడడం ఎంత కష్టం.
యూట్యూబ్ అందుకోసం నాకు రూపాయి ఇస్తుంది గంట, హయ్యెస్ట్ అది. ₹1.25 ఒక గంటకి ఇస్తుందంటే మీకేమో ఆషామాష అనిపిస్తుండొచ్చు. ₹1.25 ఇస్తుంది ఇప్పుడు నాకు. 25 పైసలు పెంచింది నాకు, తెలుసా? ఓ గంట వీడియోకి నాకు ₹1.25 ఇస్తుంది. ఇది పెద్ద ఘనకార్యం, మీకు తెలియదేమో. యూట్యూబ్లో చాలా మందికి 25 పైసలు వస్తలేవు, తెలుసా మీకు? 20 పైసలు మొత్తం స్పాన్సర్లే. వాడు వీడి ఇచ్చిన పైసలు తీసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది. రావానికి రావు. ₹1.25 అంటే చాలా పెద్ద ఘనకార్యం. ఒక గంట వీడియోకి ₹1.25 ఇస్తాడు. వాచ్ టైంకి 1 అవర్ వాచ్ టైంకి ₹1.25 ఇస్తాడు. పెంచిండు వాడు యూట్యూబ్, తెలుసా మీకు? మరి ఎంత సంతోషపడాలి నేను. యాంటీ రియల్ ఎస్టేట్ ఛానల్ నాది. అన్ని రియల్ ఎస్టేట్ యాడ్స్ ఉంటాయి, చాలా మటుకు 70% రియల్ ఎస్టేట్ యాడ్స్ ఉంటాయి. అంటే ఏఐ నా వీడియో ద్వారా మోసపోతుంది. యూట్యూబ్ ఏఐ నా వీడియోలను గుర్తుపట్టలేకపోతుంది. ఏఐ అంటున్నారు కదా మీరు, ఏఐ ఏమేమి చేస్తుంది? ఏం చేయలేదు. ఏఐనే మోసం జరుగుతుంది ఇక్కడ. నాకు రియల్ ఎస్టేట్ ఛానల్ అనుకోని అన్ని రియల్ ఎస్టేట్ యాడ్స్ ఇస్తుంది యూట్యూబ్. యూట్యూబ్లో అతిపెద్ద ఏఐ వర్క్ అవుతుంది గూగుల్ సహాయంతో. గూగుల్నే చెవులకు పెడుతుంది మన ఛానల్. ఏఐ దాని పవర్ అర్థమైందా? ఏఐని బురిడి కొట్టించవచ్చు మనం అనుకుంటే, అంత పవర్ ఉంది హ్యూమన్ బ్రెయిన్. ఎప్పుడు మనం ఆ బ్రెయిన్ని ఉత్తేజపరిచి అంటే దాన్ని కరెక్ట్ స్టేజ్కి తీసుకొస్తామో ఏదైనా సాధ్యం. మీరు ఈ విషయం కొద్దిగా ఆలోచించండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.